ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి ఘోర అవమానం, చెప్పుతో కొట్టిన టీడీపీ కార్యకర్త. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మడకశిరలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు ఫోటోను చెప్పుతో కొట్టారు టీడీపీ కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీలో అసంతృప్తి బగ్గుమంది. టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ను మార్చి ఎంఎస్ రాజు సీటు కేటాయించినట్లు సమాచారం అందుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే అయిన ఈరన్న వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడకశిరలోని టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు ఆందోళనకు దిగారు. అంతేకాదు, టీడీపీ ఫ్లెక్సీలను చింపివేసి దహనం చేశారు కార్యకర్తలు. మాట ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారంటూ నినాదాలు చేశారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.